ఈ అసెంబ్లీలో ఇగో ఈ డెసిషన్ తీసుకున్నామని కానీ ఇంత గొప్పగా పరిపాలన చేశామని చెప్పింది కానీ మీరు ఏదైనా ఉందా? అప్పులు చూస్తే కొండల్లాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ అప్పు అనే మాట వింటే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు. అసలు కొంచెమైనా ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేదా? కొద్దిగైనా. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. అసలు బోలేబాబా డైరీ దగ్గర మొదలు పెడితే చేసిందంతా చేసి చివరికి సిబిఐ ఛార్జ్ షీట్లో నిందితుడిగా ఉన్న వైష్ణవి డైరీకి సంగం డైరీకి మధ్య సంబంధాలు ఉన్నాయని తేలితే వాటిని ఎందుకు దాచిపెడుతున్నారో అని వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పరు మీరు? మీ దగ్గర బ్రాండ్ తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఎవడెవరి దగ్గర కొని అది కల్తీయో బొల్తీయో ఏదో ఒకటి కొనిపడేసి దానికి మనం